అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దీని వాక్యాన్ని చదువుకుందాము. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. లాజరు సహోదరి అయిన మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరును యేసు తల మీద పోసింది. అప్పుడు ప్రభు ఆమె గురించి ఈ మాటలు పలికారు. తను పస్కా బలిగా చనిపోవడానికి ముందు తన భూస్థాపన నిమిత్తము ఈ మంచి కార్యము చేసినట్లుగా ప్రభు ఆమెను మెచ్చుకున్నారు. ఆమేన్. మన అందరి కొరకు చనిపోయిన యేసు కొరకు మనం ఏ మంచి కార్యము చేయగలము? మరియ వలె ఆయనను అభిషేకించడానికి మన ఎదుట ఆయన లేరు కదా. మరి ఎలా చేయగలం? ఏమి చేయగలం? ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవంలోనికి వెళ్ళడానికి ఏ మంచి కార్యము చేయవలని అడిగాడు. అప్పుడు ప్రభు మరియ వలె మంచి కార్యము చేయవలని చెప్పలేదు. ఏం చెప్పారో చూడండి. నీవు జీవములో ప్రవేశింప గోరిన యెడల దేవుని ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. అంటే దేవుని ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించడే ఆయన దృష్టికి మంచి కార్యం. ఆమేన్. హల్లెలూయా. దేవుని కొరకు మనుషుల కొరకు మన సమస్తమును ఇచ్చివేసిన ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనకపోతే ఏదియూ మంచి కార్యముగా పరిగణింపబడదు. మనము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. మాయందు ఏ మంచి కార్యములు లేవు. కేవలము మీ ఆజ్ఞలను గైకొనట ద్వారా మాత్రమే మేము మంచి కార్యములు చేయగలం. అటువంటి మహాకృప దయచేయమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.